కర్ణాటకలో ఓ రాజకీయ సంక్షోభం రాబోతుంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు సిద్ధరామయ్యని దించి తన అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి శివకుమార్కి, డీకే శివకుమార్కి పదవి రాబోతుంది. ఎందుకు అంటే ఏదైతే సిద్ధరామయ్య మీద గతంలో ముడ భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినాయని అప్పట్లో ఫిర్యాదు వచ్చింది. ముడ అంటే ఇక్కడ మనకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఎట్లాగో అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి అంశం అది. ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా గవర్నర్ విచారణకి అనుమతి ఇవ్వడం అన్నది. ముడాలో భూ కేటాయింపులు అవకతవకలు జరిగాయని వచ్చినటువంటి ఫిర్యాదు మీద సెక్షన్ 17 కింద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద దర్యాప్తు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఈ మేరకు ప్రదీప్ కుమార్ ఎస్పీ నగరబాన్వి బెంగళూరు, అట్లాగే టీజే అబ్రహాం ఎవరైతే ఇందిరానగర్ బెంగళూరు, శ్రీ సంజీవ కృష్ణ మైసూరు, వీళ్ళకి అంటే ఈ మైసూరుకి సంబంధించినటువంటి భూముల కుంభకోణానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. దీని మీద ఇచ్చినటువంటి ఆర్డర్లు అంటే ముడాకి సంబంధించినటువంటి ఈ దర్యాప్తుకి అనుమతి ఇవ్వడం అంటే గతంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు సిద్ధరామయ్య ఇదే యడ్యూరప్ప రాజీనామా చేశారు. అలాగా అప్పుడు యడ్యూరప్ప రాజీనామా చేస్తే అప్పుడే కదా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది. ఆయన కాస్త చివరికి బీజేపీ అధికారం నుంచి దిగడానికి కూడా కారణమైనటువంటి. ఇప్పుడు సిద్ధరామయ్యని పక్కన పెట్టి మరి శివకుమార్కి ఇస్తారా? శివకుమార్ దీన్ని అడ్డుపెట్టుకుని ఆటోమేటిక్గా అధిష్టానం దగ్గరికి వెళ్తారు. బట్ కేజ్రీవాల్ని చూసుకుని జైల్లోనే ముఖ్యమంత్రి ఉండగా మనం ఈయన దించడం, ఎందుకంటే సిద్ధరామయ్యకి శివకుమార్కి కంపేర్ చేస్తే శివకుమార్ ఫైనాన్షియల్ బెటరు, పోల్ మేనేజ్మెంట్కి బెటర్ తప్పించి మాస్లో సిద్ధరామయ్యకు ఉన్న ఇమేజ్ సిద్ధరామయ్యకి పడేటటువంటి ఓట్లు శివకుమార్కి పడదు. కాబట్టి ఇద్దరిని వదులుకోకుండా జాగ్రత్తగా నడుపుకొస్తున్నారు. ఇప్పుడు మరి శివకుమార్ తనకు ఖచ్చితంగా పవర్ కావాలన్నాడు. మరి దానికి తగ్గట్టుగా ఈ పరిణామాలు సంభవించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.